ఇంతకీ మీరెవరు? ఓకే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ మై గాడ్, నేను కోర్టుకి వెళ్తా. అసలు గుర్తుకేమైంది? ముందులే, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? పచ్చడి చేస్తున్నావు, వెళ్ళు. వాట్ ద హెల్? నాలో మిగిలిన భాగవంతా ఏమైపోయింది? అసలు ఇదేంటి? నా వీప్ మీద ఉన్నదేంటి? ఏంటిది? ఓ మై గాడ్, ఫ్రిడ్జ్. యా, నేను ఫ్రిడ్జ్ ని. నువ్వెవరు? నేను స్పెన్సర్ని. ఏంటి, నువ్వు స్పెన్సర్ వా? అసలు ఇక్కడేం జరుగుతుంది? అంటే మనం గేమ్లో ఉన్నాం అన్నమాట. సారీ, సరిగ్గా చెప్పు. ఇందుకు నువ్వేం ఇది మాట్లాడుతున్నావు? ఎలా జరిగిందో నాకు తెలీదు. మనందరినీ గేమ్ లోపలికి లాగేసుకుందే. మనం గేమ్లో సెలెక్ట్ చేసుకున్న రూపాలుగా మారాం. అయితే నేను స్పెన్సర్ని, కానీ నేను డాక్టర్ స్మాల్డర్ బ్రేవ్ స్టోన్లా కనిపిస్తాను, మాట్లాడతాను. అయితే నువ్వు స్పెన్సర్ అని అంటున్నావా? ఎస్ ఎస్, ఇది నిజమే ఫ్రిడ్జ్. నేను స్పెన్సర్ని. అంటే దాని అర్థం నువ్వు మూస్ ఫిన్ బార్వే. నీ వెస్ట్ మీద అదే రాసుంది. ఇంకా మార్తా, యా, నువ్వు రూబీ రౌండ్ హౌస్వే. మరి బెత్తని, నువ్వు ప్రొఫెసర్ షెల్లీ ఓబరాన్. అంటే షెల్టన్ కి షెల్లీ షార్ట్ ఫామ్ అయి ఉంటుంది. అసలు ఇంతకు నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ మై గాడ్, ఓ మై గాడ్, అది నిజమే. అంటే నువ్వు స్పెన్సర్ వా? నువ్వు ఎస్ గాయ్స్, నేను చెప్తున్నాను, నేను స్పాన్సర్ని. నేను అవును, తన స్పెన్సరే. సో అలా అయితే మరి నేనేమో అగు, వెతని వద్దు. నేను ఓవర్ వెయిట్ మిడిల్ ఏజ్డ్ మనిషినా? ఓ, నాకు టాటూ ఉంది. నేను టాటూ వేయించుకుంటే చంపేస్తానని మా అమ్మ చెప్పింది. నాకు కూడా ఉంది కొన్నిసార్లు. ఒక సెకండ్. సరే గానీ నా ఫోన్ ఎక్కడా? అడవిలో నేను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను? ఇప్పుటి షార్ట్స్, లెదర్ హ్యాటల్, టాప్, ఐ మీన్ ఇదంతా ఏంటి? ఈ డ్రెస్ లో నేను ఒక పిట్టల దొరలా ఉన్నాను. నా ఫోన్ ఎక్కడా? ఎవరికి మనం తెలుసు? వేరే మనుషుల బాడీలో ఉన్నాం. ఇలాంటప్పుడు నీ ఫోన్ కనిపించకపోవడం పెద్ద విషయమేం కాదు. ఓ నిజంగానా? ఇలాంటి సమయంలో ఫోన్ కాల్ చేసుకోవడం మంచిది కాదనుకుంటాను. ఎవరికైనా మెసేజ్ పంపించచ్చు. మన వీడియో గేమ్ లో చిక్కుకున్నట్టు పోస్ట్ పెట్టచ్చు బాబు. నా దగ్గర ఎలర్జీ మందు కూడా లేదు తెలుసా. నాకు అసలు వాటి పట్ల చాలా ఎలర్జీ ఉంది. ఓ నో, నీకు ఎలర్జీస్ ఉన్నాయా స్పెన్సర్? నా బాడీ మీద 2 ఫీట్లు మాయమైపోయాయి. యు గైస్, నిజానికి ఇలా జరగడం మంచిది కాదు. బహుశా మనందరం కోమాలో ఉన్నామేమో. అందరమా? మనమందరం కోమాలో ఉన్నామా? అంతకుమించి మరోలా అనుకోలేము. ఆ పాత గేమ్ మిషన్ వల్ల మనందరికీ కలిపి షార్ట్ కొట్టుంది. ఓ మై గాడ్, నువ్వు అక్కడికి వెళ్ళి తనని కాపాడొచ్చు కదా. నేను అక్కడికి వెళ్ళలేను. నువ్వే అక్కడికి వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను? నా వెనక బ్యాక్ ప్యాక్ ఉంది. బ్యాక్ ప్యాక్ తో నీళ్ళలోకి దిగకూడదు. ఆ మాత్రం తెలియదా నీకు? బెతనీ, ఏమంటున్నావు? నీకేం కాలేదుగా? అదంతా ఘోరంగా ఉంది. నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నీకేమైంది? నన్ను రైనో తినేసింది. నేను ఆకాశంలో 1000 అడుగుల పైనుంచి కింద పడ్డాను. యా, నాకు అలాగే అనిపించింది. అదొక హిప్పో. అది గడ్డి తినే జంతువు. కొంత దూరం వరకు గుర్రాల వేగంగా పరిగెడితే 8100 న్యూటన్ల ఒత్తిడితో అది కరుస్తుంది. ఇదంతా నాకెలా తెలుసు? నువ్వు జువాలజీలో ఎక్స్పర్ట్వి. నేను ఇంకా లావుగా ఉండే మగానేగా. అది నిజమేగా. ఓకే వెయిట్, ఎందుకు మనం ఈ సిచ్యుయేషన్ ఒప్పుకోవాలి? అంటే తను ఆకాశంలో నుంచి కింద పడిపోయింది కదా. గాయ్స్, బెత్తని పైకిలే. డాక్టర్ బ్రేవ్స్టోన్, వెల్కమ్ టు జుమాంజీ. అలాగే నిలబడిపోకండి, వ్యాన్లోకి రండి.
డాక్టర్ బ్రేవ్స్టోన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్, అంతర్జాతీయ అన్వేషకుడు. మీ సాహసోపేత యాత్రల గురించి 7 ఖండాల్లో ఎందరికో తెలుసు. ఇందులో సీట్ బెల్ట్ లేదా? మిమ్మల్ని కలుసుకోవడం నాకెంత గర్వంగా ఉందో చెప్పలేను. మీరెంతో డాషింగ్ పర్సన్ లా ఉన్నారని చెప్పడానికి కూడా నేను వెనుకాడను. థ్యాంక్స్. ఇంతకు మీరెవరు? నాజల్ బిల్డింగ్స్ ఎట్ యువర్ సర్వీస్. రూబీ రౌండ్ హౌస్, కిల్లర్ ఆఫ్ మ్యాన్. వెల్కమ్ టు జుమాంజీ. మీరొస్తారని నేను ఎంతగానో ఎదురు చూశాను. మీకు తెలుసా, జుమాంజీ పెద్ద ప్రమాదంలో ఉంది. దీని శాప విముక్తి చేసేందుకు మీరొస్తారని చూస్తున్నాం. శాపమా? ఏంట శాపం? ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? ప్రొఫెసర్ షెల్డన్ ఓబెరాన్, వెల్కమ్ టు జుమాంజీ. సదా మీ సేవలో నైజల్ బిల్డింగ్స్లే. మీరొస్తారని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. చెప్పిందే చెప్తున్నానండి. నాకు తెలిసిన ఎన్పిసి ఏమో. అంటే ఇంగ్లీష్ లో చెప్పు. ఇతను నాన్ ప్లేయర్ క్యారెక్టర్. ఇతను గేమ్ లో ఒక భాగం. మనం ఇతను ఏది అడిగినా ప్రోగ్రామ్ చేసిన సమాధానాలు మాత్రమే చెప్తాడు. అర్థమైంది, చాలా క్లియర్ గా అర్థమైంది. ఫ్రాంక్లిన్ మౌస్ ఫిన్ బార్, వెల్కమ్ టు జుమాంజీ. అది మౌస్ కాదు. కరెక్ట్ కాదు సార్. అది మౌస్ అని నాకు తెలుసు. మౌస్. మీరు పొట్టిగా ఉండడం, మీ చక్కని మేనర్స్ వల్ల ఆ నిక్ నేమ్ పెట్టారు. మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు డాక్టర్ బ్రేవ్స్టోన్. మీతో పాటు మీ నమ్మకస్తుడైన సహాయకుడు ఉంటాడు. సహాయకుడా? పెరు అడవుల్లోని కిరాతగఢ్ నుంచి డాక్టర్ బ్రేవ్స్టోన్ మిమ్మల్ని కాపాడినప్పటి నుంచి మీరెప్పుడూ ఆయనకు తోడుగానే ఉన్నారు. నిజమే. మనం ఆ శాపం గురించి మాట్లాడుకుందామా? నేను పంపిన లెటర్లో ఆ వివరాలు ఉన్నాయి డాక్టర్ బ్రేవ్స్టోన్. మీరు దాన్ని పెద్దగా చదవండి. నా దగ్గర లెటర్ ఏది లేదే. ఓ, రైట్. డాక్టర్ బ్రేవ్స్టోన్, జుమాంజీలోని దారుణమైన పరిస్థితుల గురించి మీకు లెటర్ రాస్తున్నాను. మాకు మీ సాయం తక్షణమే కావాలి. guys, ఎందుకు మీకేం కనిపిస్తోంది? ఓకే, అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? నా ఉద్దేశంలో ఇదొక కట్ సీన్. చాలా గేమ్స్ లో ఇలాంటివి ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఇలా జరుగుతుంటుంది. నా పేరు నైజల్ బిల్డింగ్స్లే. నేను జుమాంజీ ఫీల్డ్ గైడ్ని. దురదృష్టకరమైన ఒక సాహసయాత్ర కోసం ఒకప్పటి మీ పార్ట్నర్, ఇప్పుడు మీ శత్రువైన ప్రొఫెసర్ రసెల్ వాన్ పెల్ట్ నన్ను నియమించుకున్నాడు. జుమాంజీలోని పవిత్రమైన ఒక మణి ఉండే జాగ్వర్ మందిరాన్ని అన్వేషించేందుకు ప్రొఫెసర్ వాన్ పెల్ట్ ఇక్కడికొచ్చాడు. దాని గురించి చాలా మంది కన్నా మీకే ఎక్కువ తెలుసు. ఆ మణి అంటే అతనికి ఎంతో మక్కువ. ఎన్నో ఏళ్ల అన్వేషణ తరువాత అది ఉన్న చోటును తాను గుర్తించగలిగారని అతను భావించాడు. అదే కావచ్చా? నేను అది చివరి కనిపెట్టానా? తన రచనల్లో దాని గురించి పేర్కొనడానికి ఆ మణిని తాను కనిపెట్టాలని వాన్ పెల్ట్ అన్నాడు. అది నిజమే. ఆ మణిని తాను స్వాధీనం చేసుకుంటాడన్న విషయం నేను అసలు తెలుసుకోలేకపోయాను. నేను కనిపెట్టాను. దానిని కనిపెట్టాను. ఆ జాగ్వర్ జుమాంజీని కాపాడుతూ ఉంటుందని, ఎవరైనా దాని కంటిని పెకిలిస్తే వారిని చీకటి శక్తులు మింగేస్తాయని ఒక గాథ ప్రచారంలో ఉంది. జుమాంజీ ప్రాణులన్నిటిపై వాన్ పెల్ట్ ఆధిపత్యం సాధించాడు. వాటిని స్వాధీనం చేసుకున్నాడు, నియంత్రించాడు. ఈ ప్రశాంతమైన ప్రదేశం ఇప్పుడు శాపానికి గురైంది. దాన్ని తిరిగి అక్కడే పెట్టేయమని నేను అతన్ని వేడుకున్నాను. కానీ అది అతని చేతికి చిక్కిన తరువాత అతను దాన్ని వదులుకోలేదు. ఆ రోజు రాత్రి వాళ్ళంతా నిద్రపోయే వరకు ఆగి నేను దాన్ని తీసే ప్రయత్నం చేశాను. ఆ మణిని తీసుకురండి. ఎవరడ్డొచ్చినా అడ్డంగా నరికేయండి. అది సంగతి. ఇదిగో తీసుకోండి. నా తోటివారి విలువైన తోడ్పాటుతో మీకున్న అదనపు నైపుణ్యాలు ఉపయోగించి ఆ మణిని ఆ జాగ్వర్ కంటికి చేర్చాలి. శాప విముక్తి చేయండి. మీరు వెంటనే బయలుదేరతారని అనుకుంటున్నాను. నేను అదే గుడ్ అనుకుంటున్నాను. లక్. జుమాంజీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఏంటి? గుర్తుంచుకోండి, ఇప్పుడు మీకు తెలిసిందిగా మీ లక్ష్యం. మణిని తిరిగి చేరిస్తే తొలగుతుంది శాపం. మీరు గేమ్ నుంచి బయటపడాలనుకుంటే జుమాంజీని కాపాడి ఆ పేరును పిలవాలి. గుడ్ లక్. జుమాంజీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది.